గైస్ వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్ గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మీరు అమెజాన్, హెచ్సిఎల్ టెక్, ఈవై, కార్నర్స్టోన్, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ అన్ని మీకు త్వరగా అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది కాబట్టి సో దట్ మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా ఈ జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఈవినింగ్ 7 PM కి మన FLM లో పైథాన్ ఫుల్ స్టాక్ అదేవిధంగా పిఎస్ఎల్ అంటే పైథాన్, ఎస్క్యూఎల్ అండ్ లైనెక్స్ మీద ఫ్రీ డెమో సెషన్ అయితే కండక్ట్ చేస్తున్నాము. ఈ డెమోలో ఏం చెప్తామంటే అసలు పైథాన్ ఫుల్ స్టాక్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, పిఎస్ఎల్ ఎవరికి అవసరము, పైథాన్ ఫుల్ స్టాక్ ఎవరు నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటాయి, అండ్ ఫ్యూచర్ లో డేటా డొమైన్స్ కి పైథాన్ ఫుల్ స్టాక్ అనేది ఎలా యూజ్ అవుతుంది, ఒకవేళ మీరు పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్న తర్వాత మీరు డేటా డొమైన్ కి షిఫ్ట్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో డౌట్స్ తో పాటు ఎన్నో డీటెయిల్స్ తో పాటు మీకు ఏ విధమైన కెరియర్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే మీరు ఈ సెషన్ కి అటెండ్ అయితే మీరైతే క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఈ సెషన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు ఈవినింగ్ 7 PM కి. సో ఎవరు మిస్ చేయకుండా అటెండ్ అవ్వండి. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే అమెజాన్ నుంచి డివైస్ అసోసియేట్ పొజిషన్ కోసం అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అడుగుతున్నారు. 2019 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు అంట. నాలెడ్జ్ ఆఫ్ క్యూఏ మెథడాలజీస్ అండ్ టూల్స్ అడుగుతున్నారు. ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్, ప్రిపేర్డ్ ఫర్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ బిల్స్, పర్ఫార్మ్ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్, రిపోర్ట్ బగ్స్ యాక్యురేట్లీ. ఇది ఒక టైప్ ఆఫ్ టెస్టింగ్ పొజిషన్. అమెజాన్ వాళ్ళు డివైస్ అసోసియేట్ అని చెప్పి చాలా వరకు హైరింగ్ చేస్తూనే ఉంటారు కాబట్టి సో ఇంతకుముందు అప్లై చేసినా సరే మళ్ళీ రీఅప్లై చేసుకోండి. వర్క్ లొకేషన్ చూసుకుంటే చెన్నై ఇది. సెకండ్ నోటిఫికేషన్ చూసుకొని హెచ్సిఎల్ టెక్ నుంచి గ్రాడ్యుయేట్ ట్రైనీ అనమాట. ఇది కూడా ఫ్రెషర్స్ ని హైర్ చేస్తున్నారు వీళ్ళు. 2023 అండ్ 24 బ్యాచ్ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ డిగ్రీస్ చూసుకుంటే బీకామ్ హానర్స్ అండ్ బీబీఏ అనమాట. డిసిగ్నేషన్ ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ట్రైన్ ఇస్తున్నారు ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పి, అండ్ ఇంకో గ్రాడ్యుయేట్ ట్రైన్ వచ్చేసి హెచ్ఆర్ సర్వీసెస్ అని ఇస్తున్నారు అనమాట. సిటీసీ ఆఫర్డ్ యాజ్ పర్ స్టాండర్డ్ హెచ్సిఎల్ టెక్ గ్రేడ్ అప్లికబుల్, అండ్ సర్వీస్ అగ్రిమెంట్ అయితే మీకు 12 months అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా. ఇది అప్లై చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి కదా, క్లిక్ చేసి మీరు ఫామ్ ఫిల్ చేస్తే ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఏవై నుంచి అసోసియేట్ అనలిస్ట్ పొజిషన్ కోసం వీళ్ళు హైర్ చేస్తున్నారు వీళ్ళు. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ అడుగుతున్నారు అనమాట. 2021 నుంచి 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అడుగుతున్నారు. గుడ్ అనలిటికల్ థింకింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్ తెలిసి ఉండాలంట. వర్క్ లొకేషన్ చూసుకుంటే త్రివేంద్రం. అండ్ ఇవన్నీ బేసిక్ స్కిల్ సెట్ కాబట్టి సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఐటీ నాన్ ఐటీ అని ఏం లేదు, అందరూ అప్లై చేసుకోండి. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే కార్నర్ స్టోన్ నుంచి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పొజిషన్ కి వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. ఆర్ అని చెప్పి. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ 21 నుంచి 24 పాసెస్ వరకు అప్లై చేసుకోవచ్చు. మీకు స్కిల్స్ చూసుకుంటే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రూబీ ఆన్ రైల్స్, జావా స్క్రిప్ట్, జేక్వెరీ, రియాక్ట్ అడుగుతున్నారు. ఆర్ అదర్ సిమిలర్ లైబ్రరీస్ అంటే యాంగ్లర్ అనుకోవచ్చు. సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ అండ్ డేటాబేస్ కాన్సెప్ట్స్ అనమాట. ఎస్క్యూఎల్, మైఎస్క్యూఎల్, ability to collaborate with other engineers and handle entire web software development life cycle. ఓకేనా, మీ టీమ్ తో మీరు కొలాబరేట్ అయ్యి ఒక డెవలప్మెంట్ సైకిల్ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ సైకిల్ అది మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ అడుగుతున్నారు. డేటా స్ట్రక్చర్స్, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, డిజైన్ ప్యాటర్న్స్, ఏ డిసిప్లైన్ అప్రోచ్ టు డెవలప్మెంట్, డాక్యుమెంటేషన్ అండ్ కోర్స్ స్ట్రక్చర్. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది హైదరాబాద్ ఇది. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ యాజ్ అ ఫ్రెషర్ గా మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ నుంచి డేటా సైన్స్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనమాట ఇది. దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఆర్ 4th year పాస్అవుట్ క్యాండిడేట్ అనమాట విత్ ఇంజనీరింగ్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్. అవైలబుల్ టు వర్క్ ఫుల్ టైమ్ ఫర్ మినిమమ్ ఆఫ్ 2 months. ఓకేనా, మినిమం అన్న 2 months అనేవి అవైలబుల్ గా ఉండాలి వర్క్ చేయడానికి. అండ్ 2022 నుంచి 25 వరకు అప్లై చేసుకోవచ్చు బ్యాచ్ పాస్అవుట్స్ వాళ్ళు. విత్ సర్టిఫికేషన్ ఆర్ పేర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టూల్స్ లైక్ పైస్పార్క్, పైథాన్, ఎస్క్యూఎల్, సాస్ విల్ బి ప్రిఫర్డ్ అనమాట. ఓకేనా, డేటా సైన్స్ కాబట్టి పైథాన్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ఈ పైథాన్ మీద మీకు ఫ్యూచర్ లో ఎన్ని ఓపెనింగ్స్ ఉంటాయో కూడా లెక్కలేదండి. చాలా ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి. వర్క్ ఆన్ లార్జ్ డేటా సెట్స్ విత్ డిఫరెంట్ టెక్నికల్ టూల్స్ టు హెల్ప్ అనలైజ్ ద డేటా ఇన్ లాజికల్ మేనర్, క్రియేట్ డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్ యాజ్ నీడెడ్ బై బిజినెస్ టీమ్స్ టు డ్రైవ్ ఇన్సైట్స్. వర్క్ లొకేషన్ చూసుకుంటే ఇది ముంబై అనమాట. సో ఎవరైతే డేటా సైన్స్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నారో లేదా బీటెక్ లో కానీ బీఎస్సీలో కానీ డేటా సైన్స్ ఎవరైతే కోర్సు అదే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీలో చాలా మంది ఎఫ్ఎల్ఎం లో ఓన్లీ ఐటీ జాబ్స్ మాత్రమే పోస్ట్ అవుతున్నాయి, ఇంకా మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి, ఇంకా ఈసీ వాళ్ళకి ఎటువంటి జాబ్స్ పోస్ట్ అవ్వట్లేదు అని అంటూ ఉంటారు.
సో, అలాంటి వాళ్ళ కోసము మనకి ఎఫ్ఎల్ఎంలో ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అండ్ ఎఫ్ఎల్ఎం అఫీషియల్ అని చెప్పి 2 పేజెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ దీన్ని మీరు ఫాలో అవుతే మీకు అదర్ దెన్ ఐటీ జాబ్స్ అనేవి ఇక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి ఎఫ్ఎల్ఎంతో పాటు. ఇక్కడ మీకు ప్రో నెట్వర్క్‌లో అన్ని ఐటీ, నాన్ ఐటీ అన్ని ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ అయితే ఇక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎఫ్ఎల్ఎం అదే ఫ్రంట్ ప్లేస్‌మెంట్ అఫీషియల్‌లో అయితే మీకు ఏదైతే కోర్ జాబ్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ మీకు పోస్ట్ అవుతాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే మీరు హెచ్ఆర్ జాబ్ గాని, ఇక్కడ ఫైనాన్స్ జాబు ఇది కూడా ఒక ఫైనాన్స్ జాబ్. ఇది మెకాట్రానిక్స్ జాబ్ ఇది. ఇలాగ మీకు నాన్ ఐటీకి సంబంధించిన జాబ్స్ ఏవైతే ఉన్నాయో మెకానికల్, సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ వాళ్ళకైతే ఇక్కడ పోస్ట్ అవ్వడం జరుగుతుంది. సో, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ అన్ని పేజెస్‌ని మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు అన్ని జాబ్ నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. ఈరోజు ఈవినింగ్ 7 పీఎంకి జరిగే ఈ పైథాన్ ఫుల్ స్టాక్ సెషన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక యూస్‌ఫుల్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా జాబ్స్ అప్లై చేసుకుంటారు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కి అయితే మీరు మెసేజ్ చేయండి. దానికి రిలేటెడ్‌గా మీకు ఎటువంటి నాలెడ్జ్ షేర్ చేయాలన్నా సరే మేము షేర్ చేస్తాము. డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ అండ్ అదర్ technical related videos. Signing off.